ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ పోటీపై జనసేనలో స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లా గాజువాక నుండి పవన్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక గాజువాకలో జనసేనకు 1,00,000కు పైగా సభ్యత్వాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గానాయుడు లైవ్ లో అందిస్తారు. దుర్గానాయుడు. లక్ష్మీదుర్గ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది పార్టీలో ఒక స్పష్టత వచ్చింది. గత చాలా కాలంగా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది కూడా పార్టీలో ఒక స్పష్టత రాని పరిస్థితి. కానీ ఈరోజు అయితే తాజాగా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారంటూ పార్టీ నేతలు ఇప్పటికే ధృవీకరించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన ఈరోజు సాయంత్రం లేదంటే రేపు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడి నుంచి చేయబోతున్నారు అనేది ముందు నుంచి కూడా పార్టీలో ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొట్టమొదట ఆయన ఏలూరు నుంచి పోటీ చేస్తారన్నారు, తర్వాత పిఠాపురం అన్నారు, తర్వాత అనంతపురం, ఇచ్చాపురం ఇలాంటి అనేక నియోజకవర్గాలు తర్వాత జరిగినటువంటి ప్రచారం తర్వాత ఆయన చిట్ట చివరిగా గాజువాక నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లుగా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా గాజువాక అంటే చాలా ఉత్తరాంధ్ర ప్రాంతం కాబట్టి అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఎక్కువగా అభిమానులు ఉన్న ప్రదేశంగా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతోపాటు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువ శాతం అక్కడ ఉండటం ప్రధానంగా మనం గమనించవచ్చు. దీంతోపాటు ఏదైతే జనసేన సభ్యత్వ కార్యక్రమం జరిగిందో అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల కంటే గాజువాక నియోజకవర్గంలోనే ఎక్కువ సభ్యత్వాలు జరిగాయి. దాదాపు 1,00,000కు పైగా పార్టీ సభ్యత్వాలు చేసినటువంటి నియోజకవర్గంగా గాజువాక అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే దీంతోపాటు ఏదైతే గత 3 నెలల నుంచి కూడా పవన్ తన పోటీ ఎక్కడ చేయబోయాలనే దానిపైన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సర్వే కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయించుకున్నారు. కొన్ని నియోజకవర్గాలు ఎంచుకుని ఆ నియోజకవర్గాల్లో తన పోటీపై ఆయన సర్వే కూడా చేయించుకున్నారు. ఆ సర్వే రిపోర్ట్స్ ఆధారంగా గాజువాకనే ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎప్పటి నుంచో గాజువాక ప్రచారం ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా చెప్పని పరిస్థితి. ఇప్పటికే అనేక నియోజకవర్గాలు పవన్ పోటీపై ప్రచారం జరిగే చివరికి గాజువాక ఫైనల్గా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం గాజువాక అభ్యర్థులను కూడా పవన్ కళ్యాణ్ ప్రకటిస్తున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ తరఫున 64 అభ్యర్థులు ప్రకటించారు. మిగిలినటువంటి పొత్తుల్లో భాగంగా బీఎస్పీ తోటి, సిపిఐ తోటి, సిపిఎం తోటి కూడా పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లు ప్రకటించారు. కానీ గాజువాకని ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ప్రకటించలేదు. అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గాజువాకనే ఎంచుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో అంటే ఈరోజు సాయంత్రానికి లేదంటే రేపటికి గాజువాకపై అధికారిక ప్రకటన అయితే వచ్చే అవకాశం కనిపిస్తోంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ దుర్గానాయుడు.